ఫస్ట్ దేవుని మాట వినే స్వభావాన్ని మనం కోల్పోతాం. దావీదుకు ఆత్మ ఉంది, సౌలుకు ఆత్మ ఉంది. దావీదు దేవుని మాటకు లోబడ్డాడు గనక అభిషేకం ఇచ్చాడు. సౌలు లోబడకపోయినా ఇచ్చాడు, కానీ తాను దేవుని మాటకు లోబడాలి అనేటువంటి ఆత్మ నడిపింపు అనే అనుభవము సౌలుకు లేదు. అభిషేకము ఇద్దరికీ ఉంది, మనసు పెట్టి వినాల. ఆత్మ అందరికీ ఉంటుంది, అభిషేకం అందరికి ఇస్తాడు, ఆత్మ అందరికి అనుగ్రహిస్తాడు. కానీ ఒకే ఒక్క విషయంలో అందరూ కోల్పోవాల్సింది ఎక్కడంటే, దేవుడు చెప్తే వినే విధానం ఎలా ఉంటుందో అది నేర్చుకోవాలి జీవితంలో. హల్లెలూయా. అయితే మనకి ఏదైనా దేవుడు కొన్ని చెప్పినప్పుడు కొన్ని చేస్తాము, కొన్ని చేయము. కారణం ఏంటంటే, కొన్ని మనకు అనుకూలంగా ఉండేటివి ఉంటాయి, కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళేటివి ఉంటాయి. అయితే ఎంత శోధనైనా, ఎటువంటి ఆటంకములైనా, ఎలాంటి అంధకారమైనా, ఎలాంటి అవిధేయత అయినా కేవలం యేసుక్రీస్తు మాటకు లోబడ్డం ద్వారానే ఎంత పెద్ద తుఫానైనా ఆగిపోతుంది. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, కొన్ని కఠినమైన పరిస్థితులు, కొన్ని శోధనలు ఎదురు పడుతున్నప్పుడు ముందుకెళ్ళలేము. హాయిగున్న వాటికైతే ఎగబడి దేవుని పని చేద్దామని ఊరుకొస్తాం. ఇగో ఇక్కడే సాతాను గడు మనల్ని గేమ్ ఆడుకుంటాడు. కారణం ఏంటంటే, ఆత్మ పొందుకున్న బిడ్డలకు దేవుని మాటకు లోబడేటప్పుడు హాయిగా ఉంటేనే దేవుని మాటకు లోబడినట్టుగా వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ సౌలుకు చెప్పింది, సౌలుకు ఎలాగుందంటే ఆ మాట కఠినంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎలాగుంది? కఠినంగా ఉంటుంది. అందుకే చాలామంది భయపడతారు. అయ్యో, మేము దేవుని పని చేసినా, దేవునితో ముందుకు వెళ్ళినా మాకు శోధనలు వస్తాయి, మాకేదో అయిపోతుంది, మేమేదో అయిపోతాం. ఫస్ట్ నీ ఆత్మీయ జీవితం, నిజంగా నువ్వు సేవకుడివేనా, నిజంగా నువ్వు ఆత్మీయుడివే, నువ్వు బ్రదర్ సిస్టర్, అసలు నీకు ఆత్మ నడిపింపు అనేది నీకు ఎలాగొచ్చేది, ఈ అనుభవం నీకు ఎలాగొచ్చేది, నీ ఎలా నడిపిస్తాడు? ఆయన నేను కాపాడడానికి నా రక్తాన్ని గచ్చి ప్రాణం పెట్టి నేను కాపాడుకున్నాడు. కానీ నువ్వు ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ నడిపింపు అనే అనుభవం ఏంటిదని నువ్వు నేర్చుకోకపోతే ఆయన పని నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ కోణం అంతా హాయిగా సుఖంగా ఉండేదే చూసుకుంటావు. కాబట్టి దేవుని పరిచర్య సేవ అంటే నీ జీవితంలో అర్థము కాదు. కానీ అందరూ ఫెయిల్, వాళ్ళు వేస్ట్ అనుకునేటోళ్ళే ఎందుకు పనికిరాలని దేవుడు వాడుకుంటా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు దేనికి భయపడరు, వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది, ఆత్మ నడిపింపు అనే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. కానీ మన వాళ్ళు ఎంత సీనియర్లు అయిపోయినా వాళ్ళ జీవితంలో ఆత్మ అనుభవం సంపాదించుకోరు, అది సంపాదించుకోవాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా ఎండిన భూమిలో నదులు పారజేసేదావు, యేసయ్యా సముద్రములోనే. ఇది దేవుని మీద ఉండే విశ్వాసాన్ని బట్టి, దేవుడు చెప్పే మాటను బట్టి ఉంటుంది. అది ఎలాగుంటుందో మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయము హల్లెలూయా. చదవాలి 27వ వాక్యం, 21, 27. అలాగే మత్తయి 10:5, అలాగే లూకా 10:17. అందుకైనా ఏ అధికారము వలన ఈ కార్యములు, ఎందుకంటే వాళ్ళు కఠినమైనటువంటివి, దేవుని కుమారుడిగా చేసే మహా గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు భూమి మీద చేస్తున్నారు. అంత గొప్ప మహత్కార్యాలు, అంత గొప్ప 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 కార్యాలు పరిసయ్యులు శాస్త్రులు చేయలేదు. వాళ్ళకు మండింది మంట. నేను చేయలేని పనిని ఈయన చేస్తున్నాడు కనుక వాళ్ళ మంట మండి వాళ్ళు పగబట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని, మనసులో దేశం పెట్టుకొని, ఓర్వలేనితనంతో వాళ్ళు వాదనలు చేస్తున్నారు.
అయ్యా మా జీవితంలో మేము చేయని గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప సేవ, గొప్ప గొప్ప పరిచర్య, ఆ ప్రాంగణంలో ఈ ప్రాంగణంలో ఎక్కడ చేయని గొప్ప గొప్ప పనులని నువ్వు చేస్తున్నావు, అసలు నీకు ఏం అధికారం ఉందని నువ్వు చేస్తున్నావు అన్న. చూడు, దేవుని పని జరగాలంటే, దయ్యాలు, భూతాలు, రోగాలు, మరణాలు, శాపాలు గదగద వణకాలి అంటే, దేవుని సైన్య సమూహము నీతో నడవాలి అంటే, అపవాది క్రియలు లయపరచబడాలి అంటే, ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? దేవుని మాటకు లోబడము, విధేయత చూపించడం. అది దేవుడు డైరెక్ట్ మీకు ఇవ్వడం అనుభవం, దైవ సేవకుల ద్వారా ఇస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, యేసు ప్రభుల వారు ఆ పరిశీలి శాస్త్రులు ఏం చేస్తున్నంటే ఆయనను శోధిస్తూ, ప్రశ్నిస్తూ, వాదిస్తూ ఉన్నారు. ఏ అధికారం చేత నువ్వు నేను చేయని అంత పెద్ద పెద్ద కార్యాలు తీసి పెట్టేస్తున్నావు? మా వల్ల అయితే లేదు. కఠినమైన పరిస్థితులు, దయ్యాలు, రోగాలు, మరణాలు, శాపాలు. చూడండి, కొంతమంది ప్రార్థనకు రమ్మంటే కూడా రారు. వాళ్ళ అసలు దయ్యం వాళ్ళకి బట్టి ఉంటుంది, అసలు దయ్యం వాళ్ళకే బట్టి ఉంటుంది. రాము మేము ఇడికి ప్రార్థన పోతే మాకేదో అవుతుంది, ఆడికి పోతే మాకేదో అవుతుంది. అసలు దయ్యం మా దగ్గరే ఉంది. అది అవిశ్వాసపు దయ్యం, అది దేవుని మాటకు లోబడని మూఢత్వం కలిగిన దయ్యం, అది దేవుని ఆజ్ఞకు భయపడనటువంటి పిరికి దయ్యాలు. దేవుని అధికారం నీకు ఇవ్వాలి అంటే, ఎండిన భూమిలో నదులు పారజేయాలి అంటే, సముద్రములో త్రోవ తయారు కావాలి అంటే, దేవుని అధికారం నీకు కావాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. అసలు నీకు ఇంత అధికారం ఎక్కడ వచ్చింది? మేము గడగదా వణికిపోతాం, నువ్వేమో ధైర్యంగా అసాధ్యమైనది ఏది లేదని పరిగెత్తున్నావు, ఏంటిది అసలు రహస్యం అన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఏ అధికారమున ఈ కార్యము నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. గమనించండి, దావీదును జ్ఞాపకం తెచ్చుకోవాలి, సౌలును జ్ఞాపకం తెచ్చుకోవాలి. వినే విషయంలో దావీదును జ్ఞాపకం తెచ్చుకోండి, విన్న విషయంలో సౌలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు అనుభవం ఉండాలి, అనుభవం ఉండాలి. సేవలో అనుభవం లేకుండా సేవ చేయలేరు. మీ కోణం వేరే, దేవుని కోణం వేరే. మీ ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. మీరు ఆత్మపూర్ణులు గారు, మీకు ఆత్మ నడిపింపు లేదు కాబట్టి మీ కోణంలో మీరు ఆలోచిస్తారు. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏదో మనల్ని అలా చంపడానికే తయారు చేసాడు కావచ్చు, ఈ శోధనలో మనం చచ్చిపోతామని కొన్నిసార్లు భయపడతాం, అంతేనా? కానీ దేవుడు మరణము, అంధకారం, పాప శాపమును జయించిన వాడు ఆయన. ఆమేన్. కానీ ఫస్ట్ ఆయన మాటకు లోబడే స్వభావం నీకుందా? మీకేం తోస్తుంది? నాకు ఇంత అధికారం వచ్చింది అని రోగ మరణ శాపాలు జయించుకుంటే ముందుకెళ్తుంటే వాళ్ళ గుబులు పుడుతుంది. అసలు ఇంత అధికారం వచ్చింది, నువ్వు మొత్తం మాడి మసి చేసిపోతున్నావు, అసలు మా వల్ల తెలియదు ఏంటిదంటావు అన్నప్పుడు ఈ పక్కనున్న శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభువు వారు. ఏమని తెలుసా? ఎందుకు బాబు ఇంత పెద్ద పెద్ద కార్యాలు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు ఓర్వలేక నా మీద దుమ్మెత్తిపోతున్నారు. నాయన మీరు ఎలాగుండా కంటే కొద్దిగా ఆలోచించండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు, చదవాలి. ఆ ఇద్దరిలో అతడు మొదటి వారి దగ్గరికి వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్షావనములో పనుంది, ఈ పని చేసుకుని రా అన్నాడంట. మంచిగానండి, చదవాలి. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఎందుకు పోను అన్నాడు? ప్రభు అదే ఉపమానం చెప్తాడు. ద్రాక్ష ఈయన యజమాని, ఈ యజమాని కుమారుడు, యజమాని కాదు, యజమాని కుమారుడు, ఈ ద్రాక్ష తోట వనముకు యజమాని కుమారుడు వచ్చిందని తన ప్రియ కుమారుని చంపేశారు అని మళ్ళీ ఇంకో ఉపమానంలో యేసు ప్రభు చెప్తాడు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోటను కాయాలి అంటే కఠినమైన పని, మరణంతో కూడిన పని. అర్థమవుతుందా? మరణాన్ని జయించేటువంటి పని, రాళ్లతో కొట్టబడే పని, హింసలతో కఠినమైన పని. ఆ కఠినమైన పని చేయడానికి పూనుకోవాలి అంటే మనసులో వినే మనసు ఫస్ట్ ఉండాలి. ఏ మనసు ఉండాలి? అందుకే పరలోకంలో రాజుగా ఉండేవాడు భూమి మీదకి దాసుడిగా మారి ఆ ద్రాక్ష తోటకు ఆయనే కుమారుడు కనుక ఆయనను సిలువకేసి చంపినా కూడా ఆయన పని చేసి చూపించాడు. ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు పోరానాయన అంటే పోననుకున్నారట, కానీ తర్వాత
మనసు మార్చుకొని ఇది కరెక్ట్ కాదు, నేను ఆయన వారసున్నైతే, హల్లెలూయా, రాజువు నీవైతే నీ కుమారుణ్ణి నేనే కదా. రాజకుమారుడివి నువ్వు. రాజకుమారుడు అనగానే నీకేమన్నా మంచి మంచి కిరీటాలు వేసి నీకేదో చేయరు, ఫస్ట్ ముళ్ళ కిరీటాలు వేసి అపహాస్యాలు చేస్తారు. ఈ కఠినమైన పనికైతే నువ్వు లోబడవు, కానీ నేను పెత్తనం చెలాయించడానికి ముందు, సంఘం మొత్తం పాలించడానికి ముందు జాగ్రత్త. భ్రష్టుడా అని బ్రతుకును మార్చుకో. దేవుడు ప్రతి బిడ్డకి హెచ్చరింపులు ఇస్తున్నాడు ఈ రోజున. నువ్వు దేవుని పని చేయాలన్నా చేయొద్దన్నా నీ అయ్య జాగిరి కాదు, నీ అమ్మ జాగిరి కాదు. దేవుని ఆజ్ఞకు లోబడ్డం అనేది అలవాటు చేసుకోవాలి. దేవుని మాటకు లోబడే స్వభావం నీకు ఉండాలి. అప్పుడు ఎంతటి భయంకరమైన శోధనలైనా నువ్వు ఎదుర్కొని నిలబడతావు. అది ఎలా చేశాడో దేవుడు, శిష్యులకు ఏం నేర్పించాడో, కనీసం ఈ రోజుకైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి మా జీవితంలో మేము కఠినమైన పరిస్థితులు అయితే పోమనుకుంటాం, మంచి కాడికి ఉంటుకెళ్ళో పోవాలనుకుంటాం. కొన్నిసార్లు కఠినమైన పోవద్దనుకుంటాం, పోతాం. కొన్నిసార్లు మంచుకున్న కాడికి పోదాం అనుకుంటాం, పోలేక ఆగిపోతాం. దీని అంతటికి కారణం ఏంటంటే మనం దేవుని మాటకు లోబడే విధేయత లేకపోవడమే. ఈ ప్రాసెస్లో మనం పాస్ కావాలి. ఫస్ట్ అర్థమవుతుందా? చదవాలి ఇప్పుడు. అతడు రెండో వాని యొద్దకు వచ్చాడు. మొదటోడు ఏం చేశాడు? పోనన్నాడు. చెప్పాలి గట్టిగా. అవా నిద్రపోవద్దు, మీరు వచ్చి టైం వేస్ట్ చేయొద్దు, నాకు చెప్పాలా. పోనన్నాడు కానీ పోయింది. రెండో దగ్గరికి వస్తే ఏమంటున్నాడు? అంత సుకుమారంగా చదవదు, టకటక చదవాలి. అయ్యా ఆగో, పోతానన్నాడట కానీ గుర్తుపెట్టుకో, ఇతనికి కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. సేమ్ అతనికి కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు ద్రాక్షవనం వేసి ఈయన ప్రియకుమారుడు కనుక ఈయన చంపే అవమానం ఉంది ఇంకో జాగల, దాంట్లోనే కావచ్చు. ఆ బిట్టు మొత్తం చూస్తే ఆ కాపుల గుర్తులకు ఇచ్చి ఆ యజమానుడు దేశాంతరం పోయినప్పుడు ఈయన సొంత కుమారుడిని దాసులో పంపిస్తే కొట్టి పంపించి తన ప్రియ కుమారుడు వస్తే కనీసం సన్మానించుదేమోనని చెప్పేసి ఆ యజమాని నా పరలోకపు తండ్రి ఆయన కదా వ్యవసాయకుడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో అదే చెప్పాడు. నేను ద్రాక్షవల్లి తీగలు, మీరు నా తండ్రి. ఆయన వ్యవసాయకుడు కదా, సన్మానించుదురేమో అనుకుంటే ఆయనను కూడా అప్పుడు ఏం చేస్తాడు? ఆ కాపుల గుత్తదారుడైనటువంటి యజమాని ఒక్కొక్కరినే తొక్కుతాడట ఆయన. ఆమేన్. ఇప్పుడు ఈడే వేషం వేశాడు, ఇంకొకటి ఏం వేషం వేశాడు? పోతాను అనుకున్నాడు కానీ పోనన్నాడు కానీ. అంటే ఫస్ట్ ఆలోచన వచ్చింది, ఎందుకులే ఈ శోధన, ఎవరు చెప్తాడు ఈ శోధనలో? ఇగో వీళ్ళందరూ ఇలాంటి కొంతమంది ఉంటారులే, వాళ్ళకి దాక్తాయి కానీ వాళ్ళు బయటపడరు. కానీ ఈ మనసు నీకు ఎప్పుడో ఒక జాగా అలాంటి మనసు ఆలోచనలు వస్తాయి. ఇది కఠినమైన పరిస్థితి కదా. దేవుని సేవ చేయాలంటే శ్రమలతో కూడింది, రాళ్లతో కొట్టేది, దయ్యాలతో పోరాడేది. ఇప్పుడు సత్తమో రేపు బతుకుతామో తెలియదు, ఏమైతామో తెలియదు. కొంతమంది భయానికి ప్రార్థనకే రారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది అసలు దయ్యం. ఎక్కడుందంటే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడని జీవితం. రాని నీ కొరకు, నేను బ్రతికించడం కొరకు తన ప్రాణాన్ని సహా చంపుకునే కదా నిన్ను కాపాడి. భయపడ్డా? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఎవరి పంపుతుడు నేనంటే విషయం అంటాడు, నువ్వు చెప్తావు కానీ పోవురా బాబు. హల్లెలూయా. ఎందుకంటే కఠినమైన మార్గం కాబట్టి నా ప్రియ కుమారుని పంపిస్తానని ప్రభు తండ్రి యేసు ప్రభుల వారిని పంపించాడు. సో ఈ అనుభవాన్ని మీరు నేర్చుకోవాలి. మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు పోవాలా పోవద్దా అన్నప్పుడు ఏం సెర్చ్ చేస్తావు? ఫస్ట్ ఇప్పుడు దైవజనుడు ఇక్కడ పనికి పంపిస్తాడు, ఇక్కడ సేవకు పంపిస్తాడు, ఏదైనా పని చెప్పమన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇద్దరిని గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాక్యం ఇక్కడ మర్చిపో, ఇద్దరిని గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆలోచిస్తావు, అక్కడ శోధన ఉన్నదా లేదా? నాకేమైనా శోధనలతో ఏమో నేను పోను, ఆగిపోయే అవకాశమే. అంతేనా? మరలా పోతానని ఆగిపోవడం. దీని అంతటి కారణం ఏంటంటే మన ఎదుట కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఆవేదనలు ఉంటాయి.
కానీ దాన్ని జయించే అధికారము దేవుని మాటకు నువ్వు లోబడితేనే ఇస్తాడు. కానీ నువ్వు పెరిగిదానిగా పిరికొడిగా భయపడి నేను ప్రార్థన చేస్తే నాకేమవుతుందో, నేను ఆడ ప్రార్థన పోతే ఏమైపోతానో, లేకుంటే నేను ఏదైనా చేస్తే నాకు ఇంకేం శోధనకు భయపడేటోనికే శోధన ఎప్పుడూ ఉంటుంది. నువ్వు శోధనకు భయపడకుండా ఉండేది ఎక్కడంటే నీ సుఖమనే మనసు తీసుకొని శ్రమపడే మనసు నీకు వచ్చేసిందే అనుకో, దేనికి భయపడవు. ఫస్ట్ ఒకటే చూసుకుంటావు. ఏం చూస్తావు? దేవుడు పొమ్మన్నాడా పోవద్దన్నాడా? అది కఠినమైన పరిస్థితి, హాయిగుండే ప్రాసెసా? నాతోటి ఎవరొస్తారు, ఎవరైనా సాటుకుంటారా? ఒక్కదాన్నే చేయాలా, ఒక్కొన్నే సేవ చేయాలా, ఉపవాస ప్రార్థనలు ఉండాలా, నా పరిస్థితులను ఎక్కిరియవా? ఇవన్నీ ఆలోచనలు కాదు అక్కడ. అందరికి అర్థమవుతుందా? అందుకే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదవండి. 10వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి త్వరగా. యేసు ఆ 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ పట్టణములో కూడా మీరు ప్రవేశించకండి, నశిస్తున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకే. ఇప్పుడు గమనించండి, దేవుడే చెబుతున్నాడు ఎక్కడికి వెళ్ళకూడదని. యేసు ప్రభువుల వారు ఒకటి, అన్యజాతి వాళ్ళ దగ్గరికి పోవద్దు, అన్యులుగా ఉండే దగ్గరికి నీవు పోవద్దు. రెండోది, సమరయులు అంటే వంగపాడు లాంటి ఊర్లలో, సిద్ధాపురం లాంటి ఊర్లలో, మీకు చెప్పాలి అలా కొన్ని వ్యభిచారపు ఊర్లు ఉంటాయి, కొంత బాగా భయంకరమైన పాపం ఉంటాయి, అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సాతాన్ గారు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు, ఇగో మనం దేవుని మాటకు లోబడే ఉద్దేశాన్ని, మనం దేవుని మాటకు విధేయత చూపించే విషయాన్ని వాడు ఏం జ్ఞాపకం రానియడు, హాయిగా ఉండే దాంట్లో నిన్న ఎడిట్ చేస్తాడు. ఎందుకంటే సమరయుల దగ్గర పాపమే, చీకటి శక్తులతో భయంకరమైన వేదనే, అన్యజాతి ప్రజల్లో కూడా దయ్యపు క్రియలు. వీటిని జయించాలంటే నీకు శక్తి ఉందో లేదో ఎవరికి తెలుసు అది. కాబట్టి ఆయన పోవద్దు అంటే నువ్వు పోవద్దు అంతే. ఇది ఆత్మ నడిపింపు అనుభవం. బాబు ఏదో మనం ఇక నాకు పోవద్దనగానే అనుమానాలు పెట్టుకుని నాకు ఎందుకు పోవద్దన్నాడు అని బిక్కుమని సావుడు కాదు. అందుకే మనకు అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త చదవక ముందు మనము ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఏమంటాడు? ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినందువలన. గమనించండి, ఇక్కడ దేవుని ఆత్మ ఫలాని చోటుకు వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్పకూడదు అంటే దేవుడు ఏమన్నా దేవుని పని దేవుడి నాశనం తీసుకుంటున్నాడా? లేదు. ఎందుకంటే నువ్వు ఎంత దేవుని మాటకు లోబడి నిప్పులా బతుకుతావో, నీ పర్సెంటేజ్ ఎంతనో, నీ బలం ఎంతనో, ఆ బలాన్ని బట్టే దేవుడు అడిగేయమంటాడు. ఇప్పుడు నువ్వు 1వ తరగతి పిల్లలకి చదివే నీ దగ్గర ఉంటే, నీకు 3వ తరగతి చదువుకునే పిల్లలకు పోయి బోధ చేయమని దేవుడు అంటాడా? చెప్పండి. నువ్వు 10వ తరగతి పిల్లలకే చదువు చెప్పే టీచర్గా ఉంటే, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోయి బోధించమని దేవుడు చెప్తాడా? అది నువ్వు నేర్చుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం టీచర్ మీద అనుమానపడతా అంటాం. ఎందుకు పోవద్దు అంటాడు? ఎందుకు నాకు పేరే పని వచ్చింది, అది దయ్యం పేరే పనో దేవుని పేరే పనో అర్థం కాదు. దేవుడు చెప్తే చెప్పాలి. అయ్యా నాకు దేవుడు ఎందుకో కష్టమైన, బాధైన, శ్రమలైన నువ్వు దీంట్లో వెళ్ళు అంటాడు. దేవుడు ఎలాగుంటే శ్రమల గుండా వెళ్ళినా, అసలు శ్రమలు, కష్టాలు, బాధలు కాదు ఆయన కావాల్సింది. ఆయన పొమ్మనే పర్మిషన్ ఇచ్చిందా? పోవాల్సింది. హల్లెలూయా. పోవద్దని చెప్పాడా? ఆగాల్సింది. చదవాలి. కింద వచనము, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు పోకుండా ఆటంకపరిచెను. చదవాలి. చేసిరి గాని అగో పెత్తనాలు పెత్తనమ్మ పాస్టర్లు ఉంటారు, పెత్తన సిస్టర్లు, పెత్తన బ్రదర్లు ఉంటారు. దైవజనుడు వద్దు అన్నా కూడా ఎగరేటోళ్ళు ఉంటారు.
వాళ్ళ యొక్క అనుమానం ఏంటంటే కావాలనే దేవుని పని నీకు దమ్ముంటే, అందుకే దేవుడు ఏమంటాడంటే నువ్వు సేవ చేయడం వద్దని కాదు, అక్కడ కష్టపడి శ్రమపడి దేవుని ఆత్మ మీద ఆధారపడి శ్రమలైనా బాధలైనా చావైనా బతుకైనా నా ప్రభుతోనే అని నీవు కండిషన్గా నిలబడి నా దైవజనుడైన దేవుడైన చెప్పిన పని చేస్తానని దమ్ము నీకుంటే నీ శక్తిని బట్టి దేవుడు నువ్వు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. వీళ్ళు శక్తిని చూడరు, వీళ్ళు బలాన్ని చూడరు, వీళ్ళు ఎంత ప్రార్థన పరులో తెలియదు, వీళ్ళు ఎలా ఫైట్ చేయాలో తెలియదు, వీళ్ళకి ఏమో అనుభవం ఉండదు. కానీ ఒక అనుమానం, ఒక దయ్యం మాత్రం కూర్చుంటుంది కొంతమంది మీద. పోవద్దనగానే ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ వాళ్ళకి పోవద్దని ప్రేరేపణ ఇస్తాను, కానీ వాళ్ళు ఆగుతున్నారా? సొంత పెత్తనాలు, సొంత సంఘము, ఎవరి రాజ్యం వాళ్ళదే. సంఘం అన్నా సేవ అన్నా. నేను అందుకే చెప్తాను, నేను ఎప్పుడు పరిచర్యకి వెళ్ళేటప్పుడు చెప్తాను, ఖచ్చితంగా నీవు శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ఇది ఉంటేనే అడుగు పెట్టాలి. సంఘములో కానీ బ్రదర్లో కానీ సిస్టర్ ఎవరిలో ఏ లోపాలు తీయద్దు. అవసరమైతే వాళ్ళయన్నీ కూడా నీ మీద వేసుకొని బలియాగమయ్యేంత శక్తితో ప్రార్థన చేసుకుని సమాధానము ప్రేమ ఐక్యతతో నువ్వు ముందుకెళ్ళగలగాలి. ఆ దమ్ము నీకుందా? ఎంతున్నదో నీ పవర్ అనేది దేవునికి దైవజనునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు కొన్ని ప్రాంగణములో పోవద్దంటాడు, కానీ మన వాళ్ళు ఆగుతారా? దేవుడు బోర్డు పెట్టాడు రా, రావద్దంటే వద్దని చెప్పాడు రా. ప్రభు అదే చెప్తున్నాడు మనకు, మీరు ఏ పట్టణం మిమ్మల్ని చేర్చుకోదో అక్కడికి వెళ్ళవద్దు అన్నప్పుడు మనం పోవద్దంతే. మనం విలువ వాళ్ళకి తెలిసేటట్టు మనం వెయిట్ చేయాలి కదా. కొంతమంది బడాయి సేవకులైతే సువార్త నాపెత్తాండి మీ అన్నయ్య ఇలా చెప్తాడా అంటే, సువార్త ఎవరికి చేయమంటున్నాడు? మిమ్మును చేర్చుకుని గ్రామములో మాత్రమే మీరు అడుగు పెట్టండి అంటున్నాడు అంతే. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ లేకుండా నీకు సువార్త చేయమని. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు దేవుని ఆత్మ మీద కూడా ఏం చేస్తున్నారు చూడండి, తిరగబడుతున్నారు కొంతమంది. తప్పు. మోషే మీద తిరగబడ్డారు, దేవుని ఆత్మ తిరగబడద్దు. పోవాలా వద్దా అనేది నీ ఇష్టం కాదు. అది నువ్వెంత బలవంతుడివో, నువ్వెంత బలహీనుడివో, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు దేవుని మీద ఎంత ఆనుకుంటావో, నువ్వు పడే బలాన్ని బట్టి నువ్వు మంచిగా ప్రార్థనలో బలంగా ఏదైనా నిమ్మలంగా దీనంగా మంచిగా అన్నిటికీ ఎదుర్కోవడానికి ఆయన రెడీ అన్నప్పుడు దైవజనుడు వద్దంటాడా, దేవుడు వద్దంటాడా? కానీ మనం ఏంటంటే మన బలహీనతలు ఏమి ఎత్తుకోకుండా అసలు దేవుడిని నాకెంత బలం ఉంది. అందుకే ప్రభు అంటాడు, ఒక ఇల్లును పూలగొట్టే ముందు ఆ యజమాని ఆ ఇంటి సామాగ్రి తీసుకోముందు ఇంటి యజమాని పడగొట్టే కదా తీసుకునేది. ఎలా దొంగలిప్పగలడు? మరి ఇంటి దొంగలు సాతాను గాడే కదా అన్ని ఇల్లు పాడు చేసి అందరి కుటుంబాలు నాశనం చేసేది. వారితో నువ్వు ఎంత ఫైట్ చేస్తావో, వాడిని ఎంత ఓడిస్తావో అన్న సంగతి ఎవరికి తెలిసి ఉంటుంది? దేవునికి, దైవజనుడికి. దేవుడు చెప్పినా ఏం చేశారట వాళ్ళు? చదవాలి ఇప్పుడు. యేసు యొక్క ఆత్మ వారిని ఏమో అనుమానం పడ్డారా వాళ్ళు? వద్దన్నారంటే పోటుగాలి వీళ్ళే ఇక అంతే. కొంతమందికి బాగా అనుభవం ఉంటుంది, అన్నయ్య నేను వెళ్ళాలా, నాకు అవన్నీ అవసరం లేదు. అది తుఫానైనా, అది దయ్యమైనా, అది దురాత్మైనా, చీకటి ఏదైనా కానీ నాకు ఎలాంటి తుఫాన్, నేను ముందుకెళ్తాను. ఆమేన్. దేవుడు చెప్పిండని ఒక్క జవాబు కొరకు ఎదురు చూడాలి. అది హాయిగైనా కష్టమైనా బాధ అయినా దేవుడు మీలో ఉన్నాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. నాకైనా దేవుడు చెప్తే నీకు చెప్తాను, నీకు దేవుడు చెప్పింది చెప్పవు, కనీసం దైవజనుడు చెప్పినా అనుమానమే. ఇదేం సేవ, ఇదేం అనుభవం. కొంతమంది బిక్కుమని అనుమానపు దయ్యాలు పెట్టిన వాళ్ళు అసలు ప్రార్థనకే రారు. ఏమవుతుందో, ఏం శోధన వస్తుందో, అసలు దయ్యమే నీ దగ్గర ఉంది. రేపు నీ ఇంట్లో కూడా శోధన వస్తుంది. ఎవడొస్తాడు? ఎవరు వస్తారా? నువ్వే కదా వాళ్ళకి అలవాటు చేయించేది అట్లా కాదా? హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ముందు పోవుచున్నది యేసు రక్తం, ముందు పోవుచున్నాడు యేసు రక్తం, భయపడను నాకు ఏమి కాదు, జడియకుము నీకు యేసే తోడు, ముందు పోవుచున్నది యేసు రక్తం, ముందు పోవుచున్నది యేసు రక్తం. నువ్వు ఫస్ట్ దేవుని పర్మిషన్, దైవజనుని పర్మిషన్ తీసుకొని నువ్వు పొమ్మంటే పోవాల్సిందంతే. ఆమేన్. అందుకే కొంతమందికి నీకు పర్మిషన్ ఉందా అంటే మనకు పర్మిషన్ నిజంగానే కొంతమందికి లేదు. ఎక్కడ లేదు పర్మిషన్ చెప్పండి? దేవుని దగ్గర లేదు.
కొంతమంది ఏదో చిన్న పర్మిషన్ తీసుకొని పెద్ద పెద్ద పనులు చేద్దామని పడాయి మా మాట. అందుకనే లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలో మనం చూసినట్టయితే 10వ అధ్యాయము 17వ వాక్యం కదా చదవాలి. లూకా 10:17 త్వరగా. ఆ 70 మంది శిష్యులు చూడండి, దేవుడు వాళ్ళకి పని చేయొద్దండి. అక్కడేమో ఆత్మ వెళ్ళనివ్వలేదు, ఇక్కడేమో సమరయ అన్యజాతి పట్టణంలో వెళ్ళొద్దు అన్నాడు, ఇక్కడేమో దేవుడు వాళ్ళని పంపిస్తే ఆ పని సఫలం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా సంబరపడుతూ, దేవా నీ పేరు చెప్తేనే దయ్యాలు వణుకుతున్నాయి నాయన అంటే వీళ్ళు చెప్పింది వినుకుంటూ లోబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మనం కొన్ని దైవజనులు దేవుని మాటకు లోబడి కొంత కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు జరగకపోవడం కారణం ఏంటంటే లోపల ఏదో ఒక సందేహం మనం వెంటాడుతుంది. ఇది నేను చేస్తాను, చేయను, ఏమవుతుందో ఏమో, ఈ కష్టాలు ఎవడు పడతలే, ఈ బాధలు ఎవడు పడతలే. నీ కొరకు ఆయన మరణాన్ని చూడకుండా దిగాడు. నువ్వెందుకు ఆయన కొరకు మరణం వైపు, శోధన వైపు చూస్తావు? ఇదేనా నీ కొలత దేవుని దగ్గర కొలిచేది? జాగ్రత్త. అందుకే దేనికైనా సిద్ధపడాలి. ఇప్పుడు ఈ సంతోషముగా వచ్చి దేవుని కృతజ్ఞతలు, ప్రభువా చదవాలి, నీ నామములో మేము, ప్రభువా దయ్యములు కూడా మీ నామములో మాకు లోబడుచున్నామని చెప్పగా మా సెల్ఫ్ బాక్సెనుకున్నది. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో అగ్గో. ఇప్పుడు వినండి, ఇప్పుడు అన్యజాతి ప్రాంగణములో సమరయ పట్టణములో వెళ్ళొద్దని యేసుప్రభు ఎందుకు అన్నాడంటే అన్యులతో దయ్యాలే ఉంటాయి. ఇప్పుడు ఈ దయ్యాలన్నీ తొక్కి లయపరచాలి అంటే సాతాను బలవంతుడి మీద నీకేముండాలి? అధికారం ఉండాలి. నువ్వు కనిపెట్టాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. అయ్యా మరి మీరు ఓకే అన్నారా చెప్పు. దేవుడు నీకు ఓకే అంటే దైవజనుడని వద్దంటాడా? వీళ్ళు ఫస్టులు కాకపోతే వీళ్ళు ఒక ఆర్డర్ లేసుడు ఒకటి అలవాటు అయిపోతుంది. సంఘం అనుకుంటారో ఇల్లు అనుకుంటారో మరి వీళ్ళు. నేను రావాలంటే రావాలి, పోవాలంటే ఈ సంఘం వాళ్ళ చేతిలోనే ఉంది. దేవుడు రేపు నరకంలో తొక్కుతాడు మనల్ని. దేవుని ఆత్మ నడిపింపు అంటే అనుభవంతో కూడింది. అందుకే శిష్యులు దయ్యాలలో కొట్టి సంబరపడిపోతున్నారు. దేవుడు ఏమంటాడు? శత్రు బలమంతటి మీద మీకు అధికారము. హల్లెలూయా. కావాలా వద్దా? కాబట్టి అంటాడు శత్రు బలమంతటి మీద అధికారము నేను మీకు. అయితే ఈ బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఎగరకండి, కానీ మీ పేరు జీవ గ్రంథములో మాత్రము. నువ్వు మాతో ఉంటే చాలయ్యా. అధికారం ఉంటే ఎట్లుంటుందిగా? నేను సేవ చేస్తే వాళ్ళు ప్రార్థనకే రాకుండా ఆగిపోయారు, కానీ ప్రార్థన మొత్తం నేను ఒకదాన్ని నడిపించుకుని వచ్చినా అని కొద్దిగా సాతంగా ఏం చెప్తాడు? లెగ్గు 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 లెగ్గానే లేపి, ఏం అనుభవం లేనట్టుగా చూస్తారేంటి? లేపి పడేస్తాడా పడేయడా? అందుకే జాగ్రత్త. చూడండి, దేవుని మాటకు లోబడినప్పుడు పౌలుకి ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా? దయ్యం పట్టిన దయ్యాన్ని నిలగొట్టు. ఇప్పుడు అపొస్తలుల కార్యంలోనే, అదే అపొస్తలుల కార్యంలోనే ఆమె పూనకాలు పూస్తా ఉన్నది, గిక్కి గిక్కి అని. కొంతమందికి ఆత్మ వచ్చినట్టుగానే వాళ్ళు కూడా కొట్టుకుంటారు, కానీ అది ఆత్మ కాదు. మీకు తెలియదు, మీరు ఆత్మ అనుకుంటారు, అది ఆత్మ కాదు. చూడండి, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలోనే చదవండి, 15వ వాక్యం నుండి చదవండి త్వరగా. అపొస్తలుల కార్యము 16:16 పక్కనే. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పూతోను అనే దయ్యము పట్టినదై సోదె చెప్పుల చేత తన యజమాన బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు. చూడండి, ఆ దయ్యము మనకంటే పెద్ద సేవ చేసిందండి. కొద్దిగైనా ఈగిలిస్తారా? ఈగిలించండి అందరూ. వీళ్ళేమో దేవుని సువార్త ప్రకటిస్తుంటే, వీళ్ళు దైవజనులు, వీళ్ళు రక్షణ మార్గమును ప్రచురము చేసేవారు అని ఆమె పుడుతూ ఉన్నది. ఆశ్చర్యంగా అనిపించట్లేదు మీకు? ఎంత విచిత్రమైన వాక్యం ఈ రోజున. హల్లెలూయా కదా.
మనం ఎంతకాడికి సువార్త చెప్తాం, స్తోత్రాలు చెప్తాం, ఇది కాదు. దయ్యములు కూడా నీ నామములో వనకబడాలి. దయ్యములు కూడా నువ్వు దేవుని పని చేస్తున్నావని వనికి నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. ఆ స్టెప్పును నువ్వు దేవుని మాటకు లోపడ్డం అలవాటు చేసుకున్నాకనే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అంతేగాని వస్తిలాగా నన్ను వద్దంటే నేను ఆగిపోవాలా, పొమ్మట్టి పోవాలా, ఇక ఏమేమో నీ బతుకట్లాంటిది అట్లేం ఉండదు. నువ్వు ఏ పని చేయాలన్నా ఏముండాలి? నీకు శ్రమపడే ఆయుధం ఉండాలి. మరణానికైనా ఎదురించే దమ్ముండాలి. హల్లెలూయా ఉంది. కాబట్టి అడిగేసి ముందుకెళ్తుంటే ఈ దయ్యం బట్టి ఏమంటున్నారు? ఇదిగో వీరు సర్వోన్నతమైన దేవుని మార్గాన్ని మీకు రక్షణ మార్గము చూపించే వాళ్ళు అన్నారు. అలాంటి దాన్ని బతకనీయాలా, చంపేయాలా? చెప్పండి. బతకనీయాలి కదా. అది ఏం చేసింది పాపం? మున్నదే చెప్పింది కదా. మనోడు ఏం చేసిండో చూడండి ఒకసారి చదువు. కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. అగ్గో, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ దయ్యముతో చెప్పాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు గమనించండి, కొన్ని చర్చిల్లో పెద్దయ్య గారి దగ్గర పోతారు కొంతమంది. అప్పుడు పెద్దయ్య ఏం చేస్తాడు? అప్పుడు ఆ దయ్యంతో ముచ్చట్లు పెడతాడు. ఆ దయ్యం ఏం చేసిద్ది? అయ్యో నీ దగ్గర దేవుడు ఉన్నాడు, అయ్యో దేవుడిలో కనబడుతున్నాడు, అయ్యో. గుర్తుపెట్టుకో, మనం మొన్నటి నుంచే నేర్చుకున్నదంతా ఏంటిది ఒకసారి గట్టిగా చెప్తావా? ఇప్పటికైనా ఎక్కిందా బేజకు? ఎక్కలే ఇంకా మాట్లాడతలేరు. కొంతమంది నల్లేషం వేసుకొని ఉన్నారు. ఎందుకు నల్లి ముఖం వేసుకున్నావు చెప్పు గట్టిగా. ఈ మూడు వాక్యాలు విన్నావు కదా. సాతాను గారు మహిమను వెతుకుతూ ఆ మహిమలో పౌలు ఎందుకు వెళ్ళగొట్టాడంటే, వీళ్ళు దేవుని మహిమ పరిచి దేవుని రక్షణ మార్గం ప్రకటిస్తూ ఉంటే మెల్లగా పెద్దయ్యను బోర్లో పడేసినట్టుగా ఈయన పడేద్దామని చూశాడు. ఈయన జాగ్రత్త పడ్డాడు. మన పెద్ద ఏమైపోయాడు? తోదకపోయాడు. అందుకే ఆ దయ్యాలన్నీ పెద్దయ్య చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీళ్ళేమో అబ్బా మా పెద్దయ్య ఎంత గొప్పడు అనుకుంటాడు. యేసు ప్రభు దయ్యాలతోటి ఎక్కడ కూడా ముచ్చట్లు పెట్టలే. నీతో నాకేమన్నా, నువ్వేనా మా చుట్టపోనివా నీతో మాట్లాడడానికి? హలో, డోంట్ టాక్. నన్ను మహిమపరిచేది దేవుడే. దయ్యాలు మహిమపరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మా బ్రదర్కు తెలుసు. మధ్యాకాశంలో సీట్ వేసి అన్నయ్యతో నడుతావు రా, నీకు చర్చి కట్టిస్తుందా, నీకు నీ ఎక్కే వేరంటుంది అన్నదా. ఇక గమనించడం తెలుసు అది. ఇక మొత్తం నా సంస్థ కూడా ఒకటి స్థాపించుకుంటా ఏజ్కి లెక్క అంటదాన్ని. ఆ మహిమ చూస్తే ఒక్కళ్ళు ఉండరు మన దగ్గర. కానీ అది మహిమపరిస్తే, నా కుమార్తె నువ్వు చేసిన ప్రార్థనకు పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళినాయనగానే అబ్బా అన్నీ నన్ను మోసం చేసి సేవలు ఎదుగకుండా చేస్తాడేమో, నేను ఆ మినిస్ట్రీకి వెళ్ళిపోనా, ఈ మినిస్ట్రీకి వెళ్ళిపోనా, అయ్యో ఎట్లా ఇప్పుడు. ఇగో ఈ దయ్యాలు నిన్ను కలలో అయినా శోధిస్తాయి, నిజంగా అయినా శోధిస్తాయి. ఇప్పుడు మాదిరి ఎవరు మనకు? పౌలు ఎందుకు దయ్యాన్ని ఎలాగొట్టాడు తెలుసా? వీళ్ళు యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తా అంటే వీళ్ళు నీ దేవుడు ఉన్నాడు వీళ్ళ దగ్గర. ఓ అయ్యా నేను చూడగానే మాకేదో అవుతుంది అయ్యా అనగానే ఈ అయ్యేమో మధ్య ఆకాశంలో తిరుగుతా అంటాడు. అది సైతాను మహిమ. మన గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు చెప్పండి గట్టిగా. చాలదా? మనం దేవుని వల్ల మహిమ పొందుకోవడానికి సేవకు వచ్చామా? దయ్యాలు మన గురించి తెలవనప్పుడు నేను కూడా ఆ మహిమ పొందుకున్నా. నాకు గుర్తుకుంది, స్టార్టింగ్లో ఏం చేసేది, మీ అన్నయ్య కాళ్ళు విడితే అనేది నాకు డౌట్ వచ్చేది. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇక వాళ్ళ మనసు దేవుని దగ్గర ఓట్లే, నా మీదకే వస్తుంది, అక్కడ వరకే ఆగిపోతుంది. ఇక నాకేదో డౌట్. నా డైలాగ్ ఎట్లాంటిది ఫస్ట్ నుంచి వెళ్ళే, నేను బతకను ఎవరిని బతకను. కానీ ఇప్పుడు సైతాన్ గారు నన్ను తన మహిమలో పడేసుకొని బతికిస్తా అండి. అయితే వాణ్ణి చంపాలి, నన్ను చంపుకోవాలి, తర్వాత మా బ్రదర్ని చంపాలి, మా సిస్టర్లను చంపాలి. ఖచ్చితంగా ఈ చీకటి మహిమకు అలవాటు పడే ప్రతి వ్యక్తి కూడా అవమానాలకు, నిందలకు లోబడిపోతాడు. హల్లెలూయా. జాగ్రత్త బిడ్డ. మనుషులు కూడా మహిమపరుస్తారు, దయ్యాలు కూడా. నువ్వు కాలు పెట్టంగానే నాకు ఏదో అయిపోయిందని అంటది. అది నీకు ఏమనిపిస్తే నాకెందుకు అవసరమా?
నేను చేసే సేవను ఫుల్ క్యారెక్టర్ చేసి నాకు నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరు? ఆయన సేవ చేస్తున్నాడు. పరలోకండి స్వరం వినబడుతుంది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఆయన తండ్రి నుండి మహిమ ఘనత ప్రభావములు పొందగా మేము కనులారా చూచితిమి అన్నారు పేతురు రాసిన పత్రికలో. యేసు ప్రభు ఏమో దేవుని మహిమకు అలవాటు పడితే, ఇప్పుడు ఉన్నోళ్ళేమో ఇప్పుడు పెద్ద పెద్ద చర్చి మమ్మీ డాడీ దగ్గరికి పోండి, ఏం చేస్తాడు మమ్మీ డాడీ? రాయే బయటికి రాయి అంటని మా అయ్యగారిని ఇట్లా, అయ్యా నువ్వు పెద్దోడివి అయినా మా మమ్మీ మా డాడీ మా మమ్మీ ఇంత పెద్ద సేవ. మీ అన్నయ్య దగ్గరికి అలా డ్యాన్సులు కాదు, ఆ ప్రాంగణంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను ఇక్కడున్నానంటే అదే 10 మైళ్ళ దూరంలో ఉండాలి. అక్కడ కారు తీసినానంటే ఇక్కడ గుబులు పెట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు నీకు ఇచ్చే టాలెంట్ అది. దయ్యాలతో మాట్లాడుకోవని, ఆ దయ్యాలు డ్యాన్సులు చేస్తా అంటే కొంతమంది ఈ మనకు పాములు ఆడే దృష్టిని చూస్తా కొంతమంది సేవకుల్ని, ఆ దయ్యాన్ని ఇటు తిప్పుతా అంటాడు అటు తిప్పుతా అంటాడు. ఒకసారి జేమ్స్ పంపించాడు నాకు ఆ వీడియో, ఒకసారి పంపించాడు నాకు, హైదరాబాద్ ఉన్నాడు వాడు. అలా ఈయన ఏంటంటే ఈ దయ్యం ఇటు పాము కడతాడే, వీడు పుష్ సైతానా పుష్ అంటాడు. అరే నువ్వు పాము ఆడిస్తానావా లేకపోతే డ్యాన్స్ ఇస్తానావా? ఏంటిరా బాబు నీ సేవ? ఇదంతా అనుభవం లేక బిడ్డ, మీరు లేటుగానే సేవ చేస్తున్నారు. మన సేవ చిన్నదే, కానీ లోకములో ఉన్న లోపాలు వెతికి నిన్ను స్ట్రాంగ్గా దేవుడు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మనం లేటుగానే ప్రార్థన పెట్టినా ఉన్న 4 మాటలైనా దురాత్మ చీకటి శక్తులు నీ జీవితములు అడుగు పెట్టకుండా వాటితో మాటలొద్దు. ఏముండాలి? యుద్ధమే. నువ్వు బారకాడ కూర్చొని ఆ శత్రువు ఎల్లగొట్టినప్పుడు ఆ శత్రువు అలా నన్ను డిస్ అంటే నాకు దెబ్బలు తాకే కాదు అని వాడు చెప్పగా నువ్వు ఊగిపోయినావు అనుకో, వాడిని ట్విస్ట్ చేసి పడేస్తాడు. చేయడా? అసలు శత్రువులతో నీకేం వచ్చేటరా? నువ్వే వాడి బంధువా లేక వాళ్ళు ఇట్లా పుట్టినవాడివా? ఉన్నరా? నీ దగ్గర సాతాను గుంపు కాదు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగా, నీ మహిమను పరిశుద్ధులు నా కంట పడగా, నీ మౌదులో మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో వారు 40 రోజులు ప్రార్థన చేసి దయ్యాన్ని ఎల్లగొట్టగానే మార్కు రాసిన పత్రిక 1వ అధ్యాయములో దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచు ఉండిరి. ఎవరు మాట్లాడారు యేసు ప్రభుతోటి? దేవదూతలు. ఆ పొద్దుదాకా పరిచయం చేసి ఆ నైట్ పూట కనిపెట్టి ప్రార్థిస్తుంటే అక్కడి నుంచి వెళ్ళి మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడుతూ ఉండేది. మోషే ఏలియాలు ఎందుకంటే మనం చేసే పని దేవుడు, దైవ సేవకులు, ఆత్మీయులు దాన్ని గ్రహించాలి. పరలోకంలో ఉన్న దేవుడు దైవ కుమారుడుగా యేసుక్రీస్తు మన గురించి సాక్ష్యం ఇచ్చి ఆ మహిమలో నీ మహిమను ధరించిన వాళ్ళేమో దేవుని దూతలతో దేవునితో వాళ్ళు ఆ మహిమలో ఉంటే, ఇప్పుడున్న సేవకులేమో డ్యాన్సులు వేపిస్తారు వాళ్ళని. అంతేనా? నువ్వు దయ్యాల గడిపతివా ఏమన్నా దయ్యాల ఆటలు ఆడియడానికి? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసు నామము చెప్పగానే కనబడదు అక్కడ పరిశుద్ధులు. ఓ హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టాడు అర్థమైందా? పౌలు అదే దాంతో ముచ్చట్లు మాట్లాడితే అది మహిమలో తీసుకెళ్తాను పౌలును. చీనా బతుకు ఒకప్పుడు దొంగను, దుర్మార్గుని, పాపాత్ముని, నరహంతుకుని, చంపెటోని, రౌడీ సిటర్లా బతికిన నా బతుకును మార్చిన దేవునికి మహిమ పోతలే కానీ నన్ను మహిమపరిచి అందరి దృష్టిలో నేను ఉండేటట్టుగా, అందరు నన్ను పోలేటట్టుగా, అయ్యా
డాడీ మమ్మీ అనేటట్టుగా చేస్తాంది, పనికిరాని దయ్యమా రా బయటగా, నీకు ఒక్క పీగుడు వేస్తే ఏం పోయిందిరా? ఏం పోయింది? ఈ రోజున ఆ దయ్యాన్ని దేవుడు వెళ్ళగొట్టబోతున్నా. లాభం కొరకు భక్తి చేసినటువంటి, క్రియలు నేర్చుకునేటువంటి, అబద్ధ ప్రవచనాలు కలిగినటువంటి చీకటి చేతబడి క్రియలు చేయించే దుష్ట శక్తులను, ఇగో అనేక విగ్రహారాధన చేసే దుష్ట శక్తిని ఒకే ఒక దెబ్బతో తీయబోతురా. ఎందుకు తెలుసా? ఆయన దయ్యములతో మాట్లాడేవాడు కాదు. దయ్యములు దూరమునే పారిపోవాల్సిందే, దగ్గరికి రావడానికి వీలే లేదు. రైతులో అర్థమైందో బిడ్డలారా? అందుకనే ఇంకొక వాక్యాన్ని చూద్దాం. అసలు ఈ చీకటి శక్తులు, దయ్యాలు మనిషిలో ఎందుకు ఎంటర్ అవుతాయి అంటే ఒకటే ఒక కారణం. ఇప్పుడు కొరింథీయుల రాసిన పత్రికలో ఒక్కసారి మీరు 2 కొరింథీయులకు 6:15 చదవండి. 6:15 2 కొరింథీయులకు త్వరగా. క్రీస్తుకు బెలియాలకి ఏం సంబంధము? అగ్గో, ఇప్పుడు దయ్యాలు ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే అవిశ్వాసము కాడా, విశ్వాసము కాడా. దయ్యాలు వెళ్ళగొట్టిన శిష్యులే కొన్నిసార్లు వెళ్ళగొట్టలేకపోయారు. కారణం ఏంటంటే యేసు ప్రభు మాటలో జీవం ఉన్నదన్న ఆ విశ్వాసము శిష్యులకు లేదు. అర్థమవుతుందా? అసలు ఈ దయ్యాలు ఎక్కడ పనిచేస్తాయి అంటే నమ్ముకున్నామని అంటారు, కానీ మనసు పూర్తిగా నమ్ముకున్న వారి ఇంట్లో దయ్యాలు ఉండవు. వాళ్ళు కొంత దేవుని నమ్మినట్టు నమ్ముతారు, మళ్ళీ పోయి దయ్యాలను కూడా నమ్ముతారు. వీళ్ళు ఈ దయ్యాలు ఎందుకు కొంతమంది ఇంట్లో పనిచేస్తాయి తెలుసా? వాళ్ళు దేవుని నమ్మునట్టు నటిస్తారు, మళ్ళీ పోయి విగ్రహాల అక్కడికి పోదామా, అక్కడ పోయి అడిగించుకుందామా, ఆ దేవుడు ఈ దేవుడు ఒకటేలే, ఏ దేవుడు అయితే ఏంటిది. మనసు పూర్తిగా దేవుని నమ్మనటువంటి అవిశ్వాసం బతుకు. అందుకే అవిశ్వాసికి విశ్వాసికి పాలు. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే చీకటి దురాత్మ శక్తులు నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ అడుగు పెట్టడానికి వీలు రానియడు. కానీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? అతీతిగానే జీవితం. చూద్దాంలే, దేవుడు ఏమన్నా చేస్తే నమ్ముకుందాం. నా దేవుడు, ఆ దేవుడు, అంతర్దేవుల్లో ఈ దేవుడు కూడా యోగిది. అనుమానపు బ్రతుకు. దేవుడు మనల్ని కాపాడలేక కాదు, మనల్ని కాపాడుతాడు, కానీ మనం ఆయన మాటకు వినాలి. దేవుని నమ్ముకోగానే, బాప్తిసం తీసుకోగానే భక్తి అయిపోయింది అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. చదవాలి త్వరగా 16వ వాక్యం. వెలుగునకు చీకటితో ఏమి పొందిక? చదవాలి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏమంటున్నాడు? దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏమి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కుటుంబాలు పాడయ్యి దయ్యాలు మీ ఇంట్లో పని చేయడానికి కారణం ఏంటంటే విగ్రహాలతో సహవాసం. మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ అక్క కావచ్చు, ఎవడైనా కానీ, ఎవరైనా కానీ, ఎవడైనా కానీ, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే విగ్రహారాధన చేసే వారితో సహవాసము చెయ్యొద్దు. అలా చేస్తే నువ్వు ఎన్ని రోజులు దేవుని నమ్ముకున్నా దేవుడు నిన్ను కాపాడడు. హల్లెలూయా. నమ్ముకోనే మంచిది. అలాంటప్పుడు దేవుడు బలవంతంగా నీకు నమ్ముకోమని అన్నాడు. నమ్ముకుంటే మాత్రము విగ్రహాలతో సాంగత్యము చేయొద్దుగా. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, భక్తి చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీకేం చెప్తున్నాడు, దేవుని మాటకు లోబడాలి. నీ కొడుకైనా బిడ్డైనా ఒకటి తెగదిప్పులు తెచ్చుకోవాలా. నువ్వు ఉంటే అటైనా ఉండు, వస్తే మనం ఏం చేస్తామంటే 2 పడవల మీద కాలు పెడతాం. ఈ పడవ ఇటు, అది అటు గుంజ, ఇది ఇటు గుంజ. మధ్యలో పానం పోయేది ఎవరికి? మనకే. అందుకే ఫస్ట్ మనం క్లారిటీగా బ్రతకడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు విగ్రహాలకు దేవుని ఆలయానికి ఏం పొత్తు? చదువు. అగో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు నాకు సెలవిస్తున్నాడు, అగ్గో నేను వారిలో నివసిస్తును, సంచరిస్తాను, వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు ఆయన దేవుడైతే, నువ్వు ఆయన నిజంగా నమ్ముకున్న బిడ్డవైతే నీకు విగ్రహాలతో ఏ సంబంధం లేకుండా క్లారిటీ ఉంటేనే నీ మీద ఉన్న దయ్యమున్నా, నీ కుటుంబంలో సమస్యలున్నా, నీ దగ్గర శోధనున్నా, నీ దగ్గర మరణమున్నా అది రాకుండా ఆయన కాపాడగలుగుతాడు. కానీ మనం వినే బుద్ధి ఉందా? వాళ్ళు శోధిస్తారు. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన మాతో కలవవా, దేవుడు నమ్ముకున్నంత మాత్రాన నువ్వు ప్రత్యేకంగా ఉంటావా, ఓ మీ దేవుడు అంత గొప్పోడా, మీ అన్నయ్య అంత గొప్పోడా, మీ చర్చి అంత గొప్పది. గొప్పదే,
మనం ఇవన్నీ ఆలోచించుకుంటా అటు కాలు పెడతాము, ఇటు కాలు పెడతాం. ఇక దెబ్బలు దాకినప్పుడల్లా దేవుడి మీద పడి ఎడతా అంటాం. దేవుడేం చెప్పాడు? ఫస్టే చెప్పాడు, నేను నీ కుమారుడు, నువ్వు నా కుమార్తెగా ఉండాలి, కుమారుడిగా ఉండాలి, నేను నీ దేవుడై ఉంటాను. నువ్వు నా కుమార్తెగా ఉండాలంటే విగ్రహాలతో పొందిక మనకు లేదు. కరెక్ట్ ఉంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ఎందుకు కాపాడాడు ఆయన? కానీ మనం ఏం చేస్తామంటే అటు ఇటు, ఇక్కడే దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అందుకే మన హృదయంలో నివసించే దేవుడు ఎప్పుడు నీకు లోబడతాడంటే మనసు పూర్తిగా నమ్మి ఆయన మాటకు మనం ఏం చేయాలంట? విధేయత చూపించాలి. వద్దు ఈ పని చేయకు అంటే నువ్వు చేయకుండా బంద్ చేయి. నువ్వు దేవుని మాటలు చెప్పినట్టుగా వినుకుంటా ఉంటే దేవుడు నిన్ను కాపాడడా? దేవుడు నిన్ను ముందుకు నడిపించడా? మనం ఏం చెప్తాం? రోడ్ల మీద పోయేటోడు కూడా చెప్పినా వింటాం, ఇంటికొకటి చెప్పినా వింటాం, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పినాడు నువ్వు వింటావు. వినరా? అసలు నీకు బడికి వచ్చేవాడు చెప్తే వింటావా? బడికి రానోడు చెప్తే వింటావా? వాడు బడికే రాడు, బరులు కాసుకున్నట్టు వాడు అంటాడు, అరే అట్లా కాదురా, అసలు ఈ ఒప్పు కప్పురం ఉండే పద్యం నీకు చదివేది కరెక్ట్ కాదు, ఇంకో పద్యం ఉన్నది అంటాడు. వాడు బడికే రాలే, ఆ పద్యం గురించి వాడికి ఏం తెలుసా? మనం ఏం చెప్తాం? అరే నిజమే కావచ్చు, ఇంకేముంటుందిరా అంటే అక్కడ పందులుండును, ఇక్కడ కుక్కలుండు అని వాడు కొత్తది నేర్పిస్తాడు. అప్పుడు ఏమైపోతావు? నువ్వు మొత్తమే ఫెయిల్గా, నువ్వు కూడా వాళ్ళతో పక్కలు కాచుకోవడానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నువ్వు ఎవరి మాట వినాలంటే నిన్ను పాలిస్తున్న దేవుని మాటకు, దైవ సేవకుల మాటకు నువ్వు లోబడ్డం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మాటకు లోబడితే దయ్యాలు నేను ఏం చేయలేవు, భూతాలు నీకేం చేయలేవు, నీకు ఏ నష్టం ఆయన రానియడు. కానీ మనం దేవుని మాట, దైవజనుల మాట వింటావా? దేవుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళ మాట కూడా మనం వింటేనే వింటరా? అట్లా మన జీవితం పాడైపోతుంది. కాబట్టి ఈరోజు మారు మనసు పొంది 2 కుమారులను చూపించాడు దేవుడు మనకు. ఒకడు వింటనని వినకుండా అయిపోయినాడు, ఇంకొకడు పోనని చెప్పి పోయినోడు. విన్నారా? ఇప్పుడు దేవుని పని జరగాలన్నా, దేవుడు నేను సేవలకు ముందుకు నడిపించాలన్నా నువ్వు చేసే పన్నింటిది మళ్ళీ మొదటికి వచ్చేద్దా. కఠినమైన పరిస్థితి అయినా, హాయిగున్న పరిస్థితి అయినా ఫస్ట్ నీకు దేవుని పర్మిషన్ ఉండాలి. దానికి తగిన బలము, శక్తి ఉందా లేదా అని నువ్వు పరీక్షించుకోవాలి. ఒకవేళ నీకు శక్తి ఉన్నా లేకపోయినా నువ్వు శ్రమపడి సిలువ మోయమంటే నువ్వు మోయడానికైనా, అంతేగాని నేను దేవుని పని చేస్తాను కానీ నాకు హాయిగా ఉండాలి అట్లయితేనే నీ భక్తి చేస్తాను అంటే నీలాంటి దొంగ ముఖం దాన్ని దేవుడు ఎప్పుడు సేవలో వాడుకోడు. పాట ఏం పాడాం? ప్రాణం పోయేంత నటనాది, నిజం కాదు. నిజం ఉంటే దైవజనుడు చెప్పగానే నువ్వు భయపడవు. సరే నా ఆత్మీయత ఏంటి అంటాడు, కానీ నేను ఎడతంటే చూసుకుంటుంటాడా? ఉంటాడా? కానీ నేను మందిని చూసి వాత పెట్టుకుంటా అంట. వాళ్ళు చిన్నపిల్లలైతే నేను కూడా నేను చిన్నపిల్లగానే, చిన్న పోరడుగానే మిగిలిపోతాం. ఓ దయ్యాలలో కొట్టేది రాదు, ఒక ప్రార్థన నడిపించేది ఉండదు, ఒక అభిషేకం నీకు ఒక చేతులు పెట్టే ప్రార్థన వరం ఉండదు, ఉండదు. దీని అంతటి కారణం ఏంటిది? హాయ్ సుఖం అడిగిన బతుకు. కాబట్టి మారు మనసు పొందండి. అన్యజాతి మాట వినకుండా నువ్వు ఉన్నప్పుడు 10 మంది హేళన చేయొచ్చు, గేలి చేయొచ్చు, నవ్వచ్చు, కానీ ఆనందంగా తీసుకో. ప్రభుదే అంటున్నాడు, నా నామ నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి అబద్ధ మాటలు చెప్పినప్పుడల్లా నీవు ధన్యుడివి. నువ్వు దేవుని బిడ్డగా బతకాలంటే అన్యులు ఏమైనా నువ్వు చేసేదంతా మంచిది అంటారా వాళ్ళు? నువ్వు దేవుడు అనుకుంటా పోతున్నావు, నీకు ఏమున్నదని వాళ్ళు ఇంకా బాధ పెడతారు. మరి నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుని కొరకు అవమానమైన, నిందైన ఆయన చెప్పిన మాటకు లోబడినప్పుడే దేవుడు నీకు దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. చదువు రానోడు ఎన్నో చెప్తాడు, చదువుకు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కష్టం, బాధ టీచర్కి నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు సేవ చేయాలా, చెయ్యొద్దా? దేవుని నమ్మాలా, నమ్మద్దా? దేవుని విజయం ఇవ్వాలా, ఇయ్యకూడదా? అది దేని మీద ఆధారపడి ఉన్నది చెప్పండి గట్టిగా? దేవుని మాటకు నువ్వు లోబడడం అనే ఫస్ట్ బిట్టు. రెండోది కఠినమైన, సుఖమైన, బాధైన శ్రమపడే మనస్సు ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి దేవుని మీద బాగా. ఏమైనా కానీ నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. మొండి పట్టు. నువ్వు శ్రమలకు భయపడతావు, కానీ నేను ఏదైనా చేస్తే నాకు వద్దా. ఎందుకు వద్దంటావు? పాట ఎందుకు పాడాము మరి? నటించడానికా? ఏమైనా కావచ్చు. హల్లెలూయా. ఇస్సాకు అలాగే ఉన్నాడా అలాగా? అడుగుతున్నాడు మెల్లగా, నాన్న నాకు డౌటు, నువ్వు బలిపీఠం దాకా తీసుకుపోయినావు, కొత్త అంటున్నావు, కానీ మరి గొర్రె ఎక్కడ లేదులే నాన్న అన్నాడు. బిడ్డా, గొర్రె దేవుడు చూసుకుంటాడరా. ఏమన్నాడు?
కానీ ఇస్సాకు ఒక విధేయత ఏం తెలుసా? మా నాన్న నన్ను చంపేంత కసాయుడు ఏమీ కానీ కఠినంగా ఉంటున్నాడంటే దానికి ఏదో ఒక కారణము. ఈ సైకో దానికి అర్థం కాదు, ఈ రోజులు సేవ చేసింది, కానీ ఈ సైకో దానికి అర్థం కాదు. ఇంత కఠినంగా కండిషన్లు పెడుతున్నాడు, దానికి ఏదో ఒక కారణము. ఆలోచించినావా? సైకోదానా ఎప్పుడైనా నీ బతుకులో ఎప్పుడైనా నటించడం కాదు, నిజంగా బ్రతకాలనుకుంటే ఎంతటి కఠిన పరిస్థితులైనా నాకు ఒక ఎగ్జామ్ వచ్చిందంటే నేను రెడీగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు నా బిడ్డ కొంతమంది అంటారు, అన్న నేను ఇంత బాధపడి నేను వెళ్తాను, అసలు దేవుడు ఊకోడు, మీరు ఊకోడు, మీరు అంటారు కానీ నాకు తెలుసు అని. అలాంటి బిడ్డలు నాకు ఇష్టం, ఎందుకంటే నాకు తెలుసు. అబ్రహాముకు తెలుసు, చంపేస్తాడా? పొద్దుగాల సాయంత్రం అన్నా కన్నా నీతో మాట్లాడింది అంతగా లాలిచ్చుడు, నీ అనుమానం బతుకు, నీకు పట్టిన దెయ్యమే అనుమానపు దెయ్యం. కానీ ఇది ఇసాకు ఉందా? లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చిన నీవే. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం గారాబంగా ప్రేమిస్తావురా బాబు, వదిలిపెట్టు, సావనియట్టు. నీ కొడుకేనా, నీ బిడ్డేనా, నువ్వేనా వాళ్ళ బెదరివి? ఇక నీకే రావాలా మహిమ, నాకు వద్దా? వచ్చేడు సేవ ఉంది, వాళ్ళని పంపి సావని. నీకు వచ్చే మహిమ నీకంటే ఎక్కువ మహిమ నాకు రావాలి. నాకు శిష్యులుగా వాళ్ళు ఉండద్దా? యేసు ప్రభు తనకే శిష్యులుగా పెట్టుకున్నాడా? తండ్రికి శిష్యులుగా చేయలేదా? చేయలేదా? యోహాను 18:16 అదే అంటాడు, తండ్రి నేను వీరి యందు మహిమ పొందినాను, ఇప్పుడు నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడా లేదా? కాబట్టి బిడ్డలారా, నీకు రెండే రెండు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు చెప్పగలగాలి. దైవజనుడు రావద్దంటే మూడు రోగాలు వస్తాయి కొంతమందికి, రమ్మంటే కండిషన్ పెడితే వాళ్ళకు లేని రోగాలు వస్తాయి కొంతమందికి. నువ్వు రావాలా రావద్దా అనేది దేవునికి తెలుసు. అందుకే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు శిష్యులకు? అన్యజాతి ప్రకటనలో వెళ్ళకూడదు ఫస్ట్, తర్వాత వాళ్ళ అనుమానం వాళ్ళే మనలాగా కారణాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఇది ఇప్పుడే వదిలిపెట్టడం కాదు. నీకు ఎన్నిసార్లు దైవజనుడు కొంచెం పోవద్దంటే నువ్వు గునిగినావు సనిగినావు గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. కొన్నిసార్లు అందుకే చాలా మంది ట్రిక్కులు వేస్తాడు. హాయిగుండా కాడికి వాళ్ళు పోయిండ్రు, కఠినంగా ఉన్న కాడ వాళ్ళు పోయిండ్రు, కానీ బుద్ధి ఉందా? ఎందుకు పనికిరాని వాళ్ళు వాళ్ళైనా పోయి దేవుని పని చేస్తున్నారు, నువ్వు అంత పనికి వచ్చినావు, మాయాకల్లాగా ఉంటున్నావు, ఎందుకు పని రాకూడదు? నీకు అర్థమైందా? నువ్వు సుఖపడే దయ్యాన్ని పట్టి పిడుతుంది. నేను శ్రమను ఆయుధంగా ధరించుకొని చూడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు నీ గురించే సాక్ష్యం ఇస్తాడు, మీరందరూ పోతే జరగదు పని, నా ప్రియమైన కుమారుణ్ణి పంపిస్తా, మరణమైన జీవమైన నా తండ్రి అని తలవాల్చడానికి వస్తున్నాడు అనగానే ఈ ప్రపంచం వణికింది. నువ్వు కూడా అంతే, ప్రాణం పోయేంతగా దేవుని ప్రేమించు, ప్రతి పరిస్థితి మారుతుంది. నువ్వు విని లోబడే స్వభావం నీకు ఉండాలి ఫస్ట్. అక్కడి నుంచి నీ జీవితం ఆరంభం, అక్కడే దాంతో ముగింపు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇప్పుడు పాడదాం పాట, ప్రార్థన తీసుకుందాం. ప్రాణం పోయేంత వరకు ప్రార్థన చేస్తాం అందరం. పాట పాడడానికి ప్రాణం పోతుందా? మీకు పాడాలి. హల్లెలూయా. స్తుతించండి. ఓ హల్లెలూయా. ప్రభువా నువ్వు లేకుండా మేము లేవు ఇక్కడ. ఇవన్నా ఐగుప్తుల మీదకి వచ్చే దయ్యాలను వెళ్ళగొట్టి అధికారం ఇస్తున్నా. ఓ అపవాది శక్తులతో పోరాడే, అంధకార లోకనాథులతో పోరాడే అభిషేకం ఇస్తున్నానన్నా. దేవా ఈ కుటుంబాన్ని అన్య జాతి నుండి ప్రత్యేకించి, ఈ కుటుంబంలో ఎవరు రక్షణ పొందాలో, ఈ కుటుంబంలో ఎవరు రక్షింపబడాలో, అది మరణమైన జీవమైన నీవు ఆయనతోనే ఉండడానికి ఇష్టపడు. మరణము జీవము అంధకారము చీకటి ఎప్పుడు శాశ్వతం కాదు బిడ్డ. కొన్నిసార్లు దైవజన్ని అడిగి నువ్వు దేవుని పని చేస్తావు, కొన్నిసార్లు అడగవు. ఎందుకో నీలో పిరికితనం.
ఒకవేళ నేనేమైనా సేవ చేస్తే నాకేమైనా అవుతుందేమో, ఇగో ఈ పిరికితనం వల్లే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడని ఈ పిరికితనపు దయ్యాన్ని వెళ్ళగొట్టు ఈ రోజు నుంచి వెళ్ళి. అవమానమైన నిన్నైనా తెగింపు లేదు, సమర్పణ అంటే సావడానికి సిద్ధపడట్లేదు. వివాహం చేసుకున్న వాళ్ళు సేవ చేస్తున్నారా? వివాహం లేకుండా నీవు దేవుని సమర్పించుకున్న నటిస్తున్నావా? నీకేమైంది? మోసెస్, నా బాహుబలు ఏమైనా తక్కువైందా? అడుగు అన్నాడు ఆయన. అయ్యా నీకు సర్వాధికారి అయ్యా, కానీ నీకు లోబడని నా సుఖం నన్ను ఎన్నోసార్లు వెంటాడింది. హాయిగుండే పని చేసే అలవాటు పడ్డానైనా అది తప్పయ్యా. శ్రమపడతా భయంకరమైన శోధంలో నిలబడతా, నీ ముఖ దర్శనాన్ని నేను చూస్తా. ఓ హల్లెలూయా. పూనకాలు పూనేటువంటి దయ్యాల మీద నీకు అధికారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ దయ్యాలతో నువ్వు మాట్లాడడం కాదు బిడ్డ, నీవు అడుగు పెట్టే ప్రాంగణంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా నీకు అధికారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమపడు, భయపడకు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అంధకారము కాకపోవును, ఆయన మీద నీకు పరిపూర్ణ నమ్మకము విశ్వాసం ఉంటే. దేవా, నేను దేవుని పని చేస్తుంటే నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న దయ్యాల మీద నువ్వు అధికారి అయ్యున్నావు. సర్వలోకానికి అధికారి అయ్యున్నావు. ఫ్యామిలీని అటాక్ చేస్తుందని ఎన్నిసార్లు వెనక తట్టు చూశానో అట్టి దయ్యాల మీద నాకు అధికారం ఇస్తున్నావని నమ్ముచు ఉన్నాను. రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వెనకకు తగ్గకు, ముందుకి అడుగు. మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. ఆరంభము కంటే ముగింపు బలముగా ఉండాలి. కుమారుడా, కుమార్తె, నీ కుటుంబం లేడాకైనా, నీ వ్యక్తిగత జీవితాల అభాసుపాలైనా, సంఘములో ఆవేదనలకు గురైన అవమానాలైనా తుది శ్వాస వరకు ఆయన కొరకు నిలబడతాను. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఎంతోమంది పిరికి దద్దములు భయపడి నీ ప్రార్థనకి రాకుండా ఆగిపోయారు. అట్టి పిరికి దయ్యాన్ని ఇదిగో దావీదు కనుక ఆ యొక్క ఒడిసెల రాయిని తిప్పినట్టుగా నా కుడి హస్తముతో తిప్పి కొడుతూ ఉన్నాం. గొల్యాతు లాంటి అపవాదిని కూలవేతున్న నజరేయుడైన యేసు నామములో. ఓ హల్లెలూయా. బిడ్డను ప్రాణంగా ప్రేమించు యేసుక్రీస్తుని. శ్రమలుగా అనిపించవు. భయాందోళన నీకు ఉండదు. ఒంటరి దాన్ని కదా, నాకు అధికారం లేదు, అభిషేకం లేదనే పిరికితనం నీకు ఉండదు. ఒకటి మాత్రం ఉంటుంది, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు నన్ను వదిలిపెడతాడా? ఆయన నాతోనే ఉన్నాడు. ఆ ప్రపంచాన్ని కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు అంటున్నాడు, ఈ సృష్టింపబడక మునుపే నేను నిన్ను ప్రేమించాను, నా ప్రణాళికలో నేను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇంకెంతకాలము పెరిగితనముతో భయముతో వెనకపడి సమర్పణ అనేటువంటి వేషం వేసుకొని ఇంకా సుఖానికి అలవాటు పడి బతుకుతావు. భారమైన, కష్టమైన, వేదనైన, శ్రమలైన వెనుతిరగనని ప్రార్థన చేయి. ముచ్చమోకాన్ని తెరువు. ప్రభువా, ఎంతటి శోధనైనా వెనక తట్టు చూడను, ముందుకే నా ప్రయాణం. నన్ను పిలిచిన వాని నమ్ముచున్నా అని ప్రార్థించు. బిడ్డాని బోధకుల కంటే బలమైన వాడు, ఈ ఆత్మీయ తండ్రి కంటే సర్వశౌర్యం కలిగిన యావే యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పేరు చెబితే దేశాలు, రాజ్యాలు వణికాయి. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రాంగణములో మరణాలు, చీకటి లయమయ్యింది. లోకములో డబ్బు, ధనము, ఆస్తి స్పెషాలిటీ కాదు నీకు కావాల్సింది. స్పెషల్ గా పరిశుద్ధాత్మ దేవుని అధికారం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును కఠినత్వానికి, శ్రమలకు తట్టుకోకుండా అపవాదితో పోరాడే దమ్ము ధైర్యం లేని పరిసయ్యులు, శాస్త్రులు అడిగారు, ఇంత అధికారం నీకు ఎలా వచ్చిందంటే ఇద్దరిని మాదిరి పెట్టి చూపుతున్నాడు. ఒకడు పోతానన్నాడు, పోలేక ఆగిపోయాడు. ఇంకోడు పోను అనుకున్నాడు కానీ పోయాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తమ్ముడా, చెల్లి, నువ్వు మౌనంగా ఉండద్దు బిడ్డ, ప్రార్థన చేయి.
కన్నిటితో భయభక్తితో ప్రభువా నేను ఎంతకాలం నా దైవజన్ని అనుమానపడుకుంటూ మంది వైపు చూసి వాతలు వేసుకుంటానయ్యా, ఇప్పటి వరకు నీ అభిషేకం లేకుంటే, పిలుపు సేవ చేయకపోతే, నేను శ్రమలకు భయపడి నన్ను ఎక్కడ నా మీద కంటే నీ మీద నాకు నమ్మకం విశ్వాసం రావాలి. ఎంతకాలం భయపడతానయ్యా, దయ్యాల శక్తులతో పోరాడతానని. కొన్నిసార్లు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవదూతలు నీకు పరిచర్య చేయలేదా? ఆయన నువ్వు బలహీనంగా పడిపోయినప్పుడు దేవదూతలు కనబడలేదా? నీవు ఇంకెందుకు అవిశ్వాసముతో భయపడతావు? ఏ ప్రార్థనకైనా ముందుకెళ్ళు, కానీ కండిషన్ కఠినంగా దైవజనుడు ఏది చెప్పినా రెడీ అన్నట్టుగా సిద్ధపడు. భయపడ్డావో నీవు వెనకనే ఆగిపోతావు. ఈరోజు దేవుడు ఈ సైన్య సమూహాన్ని, ఓ హల్లెలూయా, అపవాది సంత్రములను, చీకటి శక్తులను, ఇది చేతబడి క్రియలు చేసి ఆత్మలను చంపే దురాత్మ శక్తుల మీద అధికారం. ఓ మైటీ ఫైర్, మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై, సరౌండ్ మై లార్డ్. పరిశుద్ధాత్ముడా, ఇగో ఈ కుటుంబములు నీ రక్షణలో ఉండాలని చేతిలో జీవగ్రంథంలో రాయబడే బిడ్డలుగా తయారు చేయండి. కుటుంబాన్ని నీ చిత్తములో ఉన్న ప్రతి బిడ్డను రక్షించమని నీ చేతికి అప్పగిస్తున్నాం. అన్యజాతి ప్రాంగణములో మేము వచ్చాం, అయితే నీ అధికారాన్ని చూసి వచ్చాం. మా బలాన్ని చూసి కాదు, మా సుఖాన్ని చూసి కాదు, శ్రమపడే మనసు మీరు ఇస్తారని, ప్రేమించి ప్రతి బిడ్డ మనసులో నీ ప్రేమను నింపుతామని, నీ ప్రేమని ఆజ్ఞ పాటించి నీ ఆజ్ఞకు లోపడే విధేయత ఇస్సాకు లాంటి, ఇస్సాకుకు మించిన నీ త్యాగపూరితమైన తలవాల్చిన విధేయతను మాకు ఇస్తామని నమ్మి వచ్చాం. బిడ్డ, నిన్ను చూసిన సేవకులు విస్మయం ఉందని తెలుసా? ఇంత అధికారం నువ్వు ఎలా సంపాదించాలంటే నువ్వు చెప్పగలగాలి. కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన మాటకు నేను లోబడినప్పుడే దేవుడు నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు, ఉట్టిగా రాలే అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. హల్లెలూయా. నీకు ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చింది తెలుసా? కఠిన పరిస్థితుల గుండా నన్ను విడిచిపోలేదు, శ్రమ పొందిన కాలములో నా తోడు ఉన్నావు. కొన్ని అలాగే ప్రాణం పోయినట్టే కొంతమంది గాయపరిచేస్తే నువ్వు దేవుని పని చేస్తున్నావని అనేక ఒత్తిళ్ళు వెనక నుంచి నమ్ము. అగాధములో ఉన్న చీకటి శక్తులు, ఇదిగో భూమి మీద ఉన్న చీకటి శక్తులు, అగాధం నుండి వచ్చిన దయ్యాలన్నీ కూడా నీ కుటుంబం నుండి, సంఘం నుండి, నీ సావాసం నుండి, నీ పరిశుద్ధుల నుండి దేవుడు వెళ్ళగొట్టుపోతున్నాడు. నీ విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, నీకు అధికారం వచ్చింది, నువ్వు విని లోబడి తలవాల్చడానికైనా తండ్రికి విధేయత చూపించావు. మేము ఇంకెంతకాలము కఠినంగా దైవజన్య మీద అనుమానం పడుకుంటూ బ్రతుకుతామయ్యా. ఈ అనుమానపు దయ్యం మీద విజయమని ప్రార్థన చేయి. శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఎందుకో డౌట్ పడాలి. ఐఎమ్ రెడీ. ఓ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతూ అన్నాడు. డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దయ్యాలు నిన్ను చూసి వనకడమే గొప్ప ఆశీర్వాదం. అపవాది క్రియలు వణుకు పుట్టించే ధైర్యం నీకున్నదంటే దేవుని కుమారుడిగా నువ్వు ఉన్నావు. ఈ లోకములో బానిసగా బ్రతకవచ్చు. ఐ డోంట్ కేర్. శ్రమలకు భయపడకు. సంఘములో ఒత్తిళ్లు రావచ్చు, సీనియర్లు నిన్ను వేదనకు గురి చేయవచ్చు, పెద్దల మీద పెత్తనాలు జలాయించవచ్చు, అధికారం ఉందని నిన్ను హతమార్చవచ్చు. నీవు దేవుని బలిష్టమైన కాడి కింద తలదించు. నేను లోబడుతున్నాను ప్రభువా, నా ద్వారా మెడికల్ జరిగించమని ప్రార్థించు. అంధకార శక్తులను, చీకటి దురాత్మ క్రియలను లయపరుస్తూ ఉన్నా. నీ ఒక్క మాటకు లోబడే విధేయత నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా సంఘములో ప్రతి బిడ్డ శ్రమల్లో కూడా నీ మాటకు విధేయత చూపించే కృప దయచేయండి. మేము దయ్యాలతో ఆటలాడం ప్రభువా, దయ్యాలతో వణికించే శక్తి మేము అడుగుపెట్టి ప్రతి 10 మైళ్ళ దూరంలో ఉంచబోతున్న కృతజ్ఞతలు. ఇగో పూతు అనేటువంటి దయ్యాన్ని పౌలు వెళ్ళగొట్టినట్టుగా ఈ రోజున ఈ కుటుంబంలో ప్రవేశించిన దుష్ట శక్తి నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా, ఎన్నో దినాలు మేము మమ్మల్ని మహిమపరుస్తున్నాయని చీకటి మహిమలో, దయ్యపు మహిమలో గతములో పడిపోయిన పాప క్షమాపణగా వేడుకుంటున్నాం నాయనా. ఇక ఇలాంటి రాణీయమునైనా దయ్యముతో ముచ్చట్లు కాదు, దయ్యములను పేరు చెప్తే వణుకు పుట్టినట్టుగా తయారైతాం. మాలో ఐక్యత, ఏకత్వము, సమాధానం, ప్రేమతో ఈ పరిచర్య ముగింపు చేస్తూ
కృప చూపినందుకు స్తుతిస్తూ నాయనా సలోమి కుటుంబంలో నీ అద్భుత ఆశ్చర్యకార్యం. బిడ్డ ఏ విషయంలో సందేహపడుతున్నదో, ఎంతమంది చేత వేధింపబడిన ఈ రోజు నా దేవుడు సజీవుడని బిడ్డ విశ్వాసముతో పెట్టిన ఈ ప్రార్థన బిడ్డ జీవితంలో సిగ్గుపడని ఎక్కువ. బిడ్డ రాత్రి పగలు ప్రార్థిస్తుండగా పౌలు వెళ్ళగొట్టినట్టుగా బిడ్డ విశ్వాసంతో పోరాడుచుండగా దురాత్మ శక్తి మీద విజయం దయచేయండి. బిడ్డ కృంగిపోకుండా నా దేవుడు గొప్పవాడని విశ్వాసంతో మొరపెట్టుచుండగా ధైర్యము విశ్వాసము నాయన ఈ కుటుంబాన్ని రక్షించుటకు సమర్థుడు శక్తి గలవాడు. తిరిగి వాళ్ళెంతో మంది ప్రార్థన రాకుండా పారిపోయారు. ధైర్యవంతులుగా మేమున్నాం. ఆ ధైర్యం మీరే ప్రభువా, మా బలము మీరే నాయన. మీరు అంటున్నారు నీవు ఏది చేసినా నా ఆజ్ఞకు లోపడమంటున్నావు. ఆత్మ అనుభవం లేని వాళ్ళుగా ఉండి సేవ చేయలేకపోతున్నా, ఉండి కూడా లోపడని కఠినత్వం మూర్ఖత్వం తొలగించమని ఈ కుటుంబంలో సోదె దయ్యాన్ని వెళ్ళగొడుతున్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ మా ద్వారా ఈ పరిచర్య వాక్యము పాటలు ఆరాధన ద్వారా సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రియ రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి బతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఈ సురక్తమే క్షేమేశ్వనామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సావాసం ఆయన ఆజ్ఞకు ఆయన మాటకు లోబడి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు.